ఓ దేవుడా ఓ దేవుడా అని నన్ను పిలిస్తేవనుకో మెట్టు తీసుకుని తంతాను నిన్ను నన్ను నన్నేం చేస్తే అని చెప్పి నువ్వు నన్ను మెట్టి తీసుకుని కడతానంటావు దేవుడా. మా మకాలు కాకున్నా కూడా ఈ పత్తి మలకలు మకాలు చూసేనే కానీ వాని కూర్పి దేవుడా నువ్వు. వెనకటికి నీలాంటోడే ప్రతివర్త పరివాణం వండితే తెల్లార్లు సల్లగాలేదంట. కాదలే ఆ పీర్ల పండుగ 3 దినాలు నువ్వు వానన్లే షేనన్లే పత్తి మలకలన్లే ఈ వీటిని అందరినీ ఇడిచిపెట్టుకేసి నువ్వు పీర్ల పండుగ దన్నంగా చేసి తుణుకులు తిని సొంగరొట్లు తిని కాసి అరిగిచ్చి ఏరిగి ఇప్పుడు వచ్చే షేన్లో కూర్చొని నన్ను ఓ దేవుడా వాన కురిపి పత్తి మకాలు చూడు మా మకాలు చూడొద్దని కేసి చెప్పి నన్ను అడుక్కుంటావు. అవు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆ దేవునికి ఒక 4 సొంగరొట్లు పెడదాము అని ఇంత కూడా ఇంగిత జ్ఞానం ఉండదనా లేదలే నీకే లేనప్పుడు నాకేంటికి నన్ను వాన్ కురిపిన ఫోలే ఇప్పుడు నీకు. ఓ దేవుడా ప్లీజ్ దేవుడా, ఏదో తప్పు అయిపోయింది దేవుడా, నన్ను క్షమించి దేవుడా, ఏదో తినేలే లేదని లేదు నీకేమి మా సర్కల్లా నా పిల్లానికి చెప్పుకొని సొంగరొట్లు చేపిస్తాను దేవుడా, పెడతాను నీకు దేవుడా, వాన్ కురిపి దేవుడా 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 వాన్ కురిపి దేవుడా, నీకు కావాల్సిన అన్ని సంగరొట్లు పెడతాను దేవుడా నీకు మాస్టర్ లోపల. ఇప్పుడు నా పిల్లని చెప్తానులే దేవుడా సంగరొట్లు చేయని కేసి అని చెప్పి. ఈ బుద్ధి అప్పుడే ఉండాల్సి ఉండేలే నీకు, అంటే నన్ను చెప్తే నీకు జ్ఞాపం వచ్చినా లేకుంటే లేదు కదా. ఏం చేస్తాలే దేవుడు అనేది ఉండే నీకు. మనకు అవసరమా